డీజే టిల్లును చూసి వీళ్ళు బలగంలో వేషం ఇచ్చింది కాదు. డీజే టిల్లు కంప్లీట్ అయిపోయి రిలీజ్ దశకు ఉన్న రోజుల్లో బలగం స్టార్ట్ అయింది. అందుకే వేణు నన్ను మా తమ్ముడు వేణు అనేవాడు, అన్న ఈ సినిమా నీకు జీవితంలో గుర్తుండిపోయే సినిమా, మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అన్న అని అనేవాడు, లేకుంటే అవుతుంది సార్ అని అనేవాడు. కానీ డీజే టిల్లు అంతకన్నా ముందు రిలీజ్ అయ్యింది. బట్ టిల్లు అనేది పేరు పడు, టిల్లు అని పేరు. వేణు అంటాడు, మిస్ అయిందన్న నా సినిమా కన్నా నీ డీజే టిల్లే మిస్ వచ్చిందన్న, నీకు అసలు బలగం రావాలి అంటే. అతనికి వేణు గారికి నా మీద ఒక నమ్మకం ఉన్నది ఆయనకు. అందుకని ఆయన నన్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటాడు. అంటే సార్ అది కూడా బలగం కూడా ఒక ప్రయత్నమే. అప్పుడు మీరు తీస్తున్నప్పుడు అందరూ కొంచెం చాలామంది నాటకాలు వేసిన వాళ్ళు ఆర్టిస్టులుగా ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, మీరు కావచ్చు, మీ పక్కన యాక్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఎక్సెప్ట్ ప్రియదర్శి ఆయన తప్ప ఇంక అందరూ కొత్త వాళ్ళే. సో మీకు అది పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన మీకు రావాల్సిన అప్పుడు పేమెంట్లు సరే ఇవ్వలేదు, క్యారెక్టర్ మాత్రమే ఇచ్చినారని కూడా చెప్పినారు, అది నిజమేనా? అయితే ఇక్కడ రెండు ఉంటాయి ప్రసన్న గారు, వాళ్ళది కరెక్టే మనది కరెక్టే. ఎందుకంటే అవకాశం ఇస్తున్నప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు అతనికి సినిమాలో అవకాశం ఇస్తున్నాం కదా, డబ్బులు ఎందుకు ఇవ్వాలనే పాయింట్ ఏ నిర్మాతకైనా ఉంటుంది. తక్కువ ఖర్చులో ఒక సినిమా తీయాలని ఏ నిర్మాతకైనా ఉంటుంది. కష్టపడుతున్నాం కదా, మనకు డబ్బు ఇవ్వచ్చు కదా ఇతను అని మనకు అనిపిస్తుంది. ఇద్దరం కరెక్టే, అవసరం వాళ్ళది, అవసరం నాది, రెండు అంతే కదా. నా మీద ప్రేమతో ఇచ్చారా? మురళీధరనే మనకు ఈ మురళీధరే కావాలని చెప్పేసి అని పట్టుబట్టి ఇస్తే అది నేను దాన్ని ఒప్పుకుంటాను. వాళ్ళ అవసరంతో వాళ్ళు పిలిచారు, నేను ఆ సినిమాలో చేయాలనే కోరిక నాకున్న చేసినాం అంతే. అసలు ఆ సినిమాలో ప్రతి పాత్రకు 2 ఆప్షన్లు ఉన్నాయి, 3 ఆప్షన్స్, 2 సబ్స్టిట్యూట్, 2 లేదా 3 సబ్స్టిట్యూట్స్ పెట్టుకున్నాడు ఆయన. మీ పాత్రకి ఐఎమ్ అలోన్. ఒక వెబ్ సిరీస్ ఎపిసోడ్ చూసి నేను బలగం సినిమా ఏనాటికైనా తీస్తే అంటే ఇంకా అప్పటికి అది ఆ దశలోనే ఉన్నది. ఎప్పుడు ఏమిటో వస్తుందో రాదో అవుతుందో పోదో అనేటువంటి దశలో ఉన్నప్పుడే ఆయనకు వేణుకు ఒక సంకల్పం, గట్టి సంకల్పం, బలగం సినిమా తీయాలి. బలగం కదా దాని పేరు సినిమా బిగినింగ్లో, కొమరయ్య, ఆ ముసలిని పేరు కొమరయ్య. అందువల్ల జస్ట్ వర్కింగ్ టైటిల్ కిందకి కొమరయ్య పెట్టుకున్నాడు. ఏది లేకపోతే సరే కొమరయ్యతో నడిపిద్దామని అనుకున్నారు. ఆ కొమరయ్య సినిమా ఏనాటికైనా నేను తీస్తే దాంట్లో నారాయణ క్యారెక్టర్కు ఇతన్నే పెట్టుకోవాలి. నాకు ఆయనకి ఏ పరిచయం లేదు, ముఖ పరిచయం లేదు, అసలు ఎలాంటి పరిచయం లేదు, ఇతన్నే పెట్టుకోవాలని అనుకున్నాడు. కాబట్టి ఆ ఒక్క క్యారెక్టర్కే నాకు తెలిసే, మరి దీంట్లో వేరే కాదు. ఎందుకంటే నేను గమనించిన కదా, ఎందుకంటే వర్క్షాప్ పెట్టినాము, రిహార్సల్ చేసినాము, అక్కడ కూడా మేము మాట ముచ్చట చదువుకున్నప్పుడు టాపిక్స్ వస్తుంటాయి కదా. అటువంటి సందర్భంలో గమనించింది ఏంటంటే నాకు ఓన్లీ వన్, ఈ పాత్రకు మురళీధరే, మిగతా వాటికి 2-3 ఆప్షన్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత జరిగింది, ఒక పాత్రకు అనుకున్న వాళ్ళు ఇంకో పాత్రకి వెళ్ళిపోయారు, ఏ పాత్ర లేని వాళ్ళు అనుకోకుండా ఆ పాత్రలోకి వచ్చారు, అట్లా జరిగింది.